జగిత్యాల పట్టణం గోవిందపల్లికి చెందిన కొలగాని అంజయ్యను హత్య చేసిన కేసులో నిందితులు దాసోజు శ్రీనివాస్, అతని కుమారుడు వేణు చారిలను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 31న జరిగిన దారుణ ఘటనపై మృతుడి భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో సిఐ కరుణాకర్ వివరాలను వెల్లడించారు. మృతుడు అంజయ్య వద్ద నిందితులు చిట్టి వేసి దానికి సంబంధించి దాసోజు శ్రీనివాస్, వేణుచారిలు 12,000 రూపాయలు బాకీ పడ్డారని అన్నారు. ఇక ఆ బకాయి డబ్బులు ఇవ్వాలని అంజయ్య నిందితులను గట్టిగా నిలదీయడంతో తండ్రి కొడుకులు పక్కా ప్లాన్ చేసి అంజయ్యపై దాడి చేశారని పేర్కొన్నారు. ఇక నిందితులు అంజయ్యపై దాడి చేయడంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారని తెలిపారు. నిందితులిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు సిఐ కరుణాకర్ వెల్లడించారు. మొన్నటి రోజున అనగా డిసెంబర్ 31, 2025 రోజు సాయంత్రం రోజున జగిత్యాల పట్టణానికి గోవిందపల్లికి చెందిన కొలగాని పద్మ భర్త పేరు అంజయ్య అన్న ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భర్తను జగిత్యాల పట్టణంకి చెందిన దాసోజు శ్రీనివాస్ మరియు ఆయన కొడుకు వేణుచారి ఇద్దరు కలిసి తన భర్త దగ్గర చిట్టి డబ్బులు ఎత్తుకొని 12,000 రూపాయల చిట్టి డబ్బులు ఇవ్వలేదు అని అడుగుతుంటే చిట్టి డబ్బులు ఎలాగైనా ఎగ్గొట్టాలని ఉద్దేశంతో మరియు తండ్రి కొడుకు ఇద్దరు శ్రీనివాసు, వేణుచారి ఇద్దరు కలిపి కొలగాని అంజయ్యను ఆ షాప్ దగ్గరికి పిలిపించి ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో ఇద్దరు పథకం ప్రకారంగా వేసుకున్న ప్రకారం ఇద్దరు కలిసి అక్కడ ఛాతీ పైన, ముఖం పైన బిడుగుతూ ఛాతీ పైన కాళ్ళతో తన్న తర్వాత అక్కడ స్పృహ తప్పి పడిపోగా వెంటనే ఇద్దరు అది చనిపోయిన అనుకొని అక్కడి నుంచి పారిపోయారు. కొలగాని అంజయ్య భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఈరోజు వాళ్ళిద్దరిని దాసోజు శ్రీనివాస్, అతని కొడుకు వేణుచారి ఇద్దరిని లింగంపేట, జగిత్యాల పట్టణ శివారులో లింగంపేట గ్రామ శివారులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపనైంది.